సో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏ రకంగా పురుడు పోసుకుంది, ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఈ ప్రాసెస్లో ఎన్ని రూల్స్ని తొంగలోకి తొక్కారు, ఎలాంటి ట్రెడిషన్స్కి తిరోధకాలు ఇచ్చారు అనేది ఆయన మాట్లాడడం చూసాం. ప్రస్తుతం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి ఆఫీసర్స్ కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏ రకంగా జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన కనెక్షన్ ఉంది, ఆయనే అక్యూజ్డ్ వన్ అని చెప్పడానికి రీజన్స్ ఏంటి అనేది ఆయన ఎవిడెన్సెస్లో కూడా సిఐడి అధికారులు మాట్లాడడం జరిగింది. దీని మీద ఒకసారి ఇన్సైట్ చూద్దాం. మొత్తం కూడా ఏ రకంగా జరిగింది అనేది మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, అలాగే బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. లెట్స్ వాచ్ దెమ్. ఓవర్ టు యు ఇస్మాయిల్ అండ్ రాజ్ కుమార్. థ్యాంక్ యూ హరి. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే భారీ మొత్తంలో ఒక కుంభకోణానికి అప్పట్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేయడం జరిగింది. అతనే ఏవన్గా నిర్ధారిస్తూ సిఐడి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రోల్ ఆఫ్ ఏవన్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుగా నిర్ధారించడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్, ఇతను ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేశాడు, 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన ఒక కుంభకోణానికి పాల్పడ్డాడు, దాదాపుగా 3,300 కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్కు తెరలేపి దాదాపుగా 330 కోట్లని తన సొంత అకౌంట్లోకి తన పార్టీకి మార్చుకున్నటువంటి వైనానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీతో నేను ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్తో కలిసి అందించబోతున్నాను. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు మన సాక్షి సంపాదించడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా దీనికి అసలు ఈ స్కామ్ మోడస్ ఆపరెండా ఎలా జరిగింది అనేటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్, మనం చూడొచ్చు ఒక పెద్ద కంపెనీలు ఏర్పాటు చేస్తారు. మనం రీసెంట్ స్కామ్లో చూసుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్కు సంబంధించి, కన్స్ట్రక్షన్కి సంబంధించి షాపూర్జీ పల్లంజీ ఎల్ఎన్టీ లాంటి ఒక పెద్ద కంపెనీని ఎంచుకుంటారు. సో వాళ్ళ నుంచి సబ్ కాంట్రాక్ట్లు తీసుకుంటారు. సబ్ కాంట్రాక్ట్ ద్వారా మోడస్ ఆపరెంట్ షెల్ కంపెనీలు క్రియేట్ చేయడం, డబ్బులు సొంత అకౌంట్లోకి బొక్కేయడం. సో ఇది ఒక ప్రాసెస్ జరుగుతుంది. జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే మనకి ఇదంతా జరిగింది. సేమ్ అదే వేలో అదే అధికారాన్ని ఉపయోగించాడు, అదే విధంగా చేశాడు. సిమెన్స్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీని ఉపయోగించుకున్నాడు. అధికారంలోకి వచ్చినాక 2 నెలలు కూడా ఆగలేనటువంటి పరిస్థితి. అంటే బాబు ఎంత కరప్షన్ చేస్తాడని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 నెలలు, జూన్ జూలై ఆ ప్రాంతంలో అధికారంలోకి వచ్చాడు. 2 నెలల తర్వాత ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక పెద్ద స్కెచ్ వేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు, ఇక్కడ కూడా సిమెంట్స్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీని వాడుకున్నాడు, షెల్ కంపెనీలు క్రియేట్ చేశారు, 330 కోట్లని నొక్కేసినట్టు సిఐడి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు, ఈ ఉదంతం ఎట్లా జరిగిందని చెప్పొచ్చు. బాబే దొంగ అని సిఐడి అంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఎట్లా చెప్పొచ్చు, ఏం జరిగింది అనుకుంటున్నారు? దీనికి ముందు నేను ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్కామ్ ఏంటిది అనేటువంటిది నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ముఖ్యంగా 3 వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులకు సంబంధించి ఎవరైతే అతనికి చాలా దగ్గరైనటువంటి ఇల్లందుల రమేష్ అనేటువంటి వ్యక్తి ద్వారా సిమెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, సంజయ్ డాగా అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చారు. వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే, ఎక్కడైతే రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నారో, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సిమెన్స్ అనేటువంటి ఒక కంపెనీ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి, సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది, టెక్నికల్ స్కిల్స్ ద్వారా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది ఒక పథకం. దీనికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిమెన్స్ అనేటువంటి ఒక కంపెనీ ముందుకు వచ్చింది. కేవలం అందులో 10% మాత్రం, అంటే 370 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 3,000 కోట్లు ఏదైతే సిమెన్స్ అనేటువంటి కంపెనీ ఇస్తుందో అది ఒకటి గ్రాంటీ నేడుగా ఇస్తుంది, అంటే ఒకేసారి ఇస్తుంది. దాని మీద ఎటువంటి లాభాపేక్ష ఉండదు. కేవలం విద్యార్థులను ఏదైతే స్కిల్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇస్తారు అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రపంచానికి, బయటికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పినటువంటి మాట. సో 3,356 కోట్లతో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఆ తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ఒక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అందరికీ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక 6 క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం, తద్వారా ఈ ట్రైనింగ్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సిమెన్స్ అనేటువంటి కంపెనీ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 10% వాటాను చంద్రబాబు నాయుడు అధికారులపై దబాయించి ప్రెషర్ తీసుకొచ్చి మొత్తం 330 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. ఆ డబ్బులో చాలా డబ్బు, అంటే 248 కోట్ల రూపాయల డబ్బు ఫోరెన్సిక్ ఆడిటింగ్లో పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి షెల్ కంపెనీల ద్వారా తిరిగి అతనికి వచ్చింది, తన బినామీలకు వచ్చింది అనేటువంటిది ఈ మొత్తం కేసుకు సంబంధించి. అంటే పేద విద్యార్థులకు, పేద ప్రజలకు వాళ్ళకి ఇచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొట్టేసినటువంటి డబ్బు. ఈ మొత్తం మోడస్ ఆపరెండి ఎట్లా జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి, జీవోస్ ఎప్పుడు రిలీజ్ చేశారు, అధికారులు ఎక్కడెక్కడ అబ్జెక్షన్ చేశారు, అయినప్పటికీ చంద్రబాబు ఈ విధంగా డబ్బులు ఏ విధంగా తనకు అనుకూలమైనటువంటి కంపెనీల ద్వారా
ద్వారా షెల్ కంపెనీల ద్వారా తనకు తీసుకొచ్చాడు అనేటువంటిది వివరించబోతున్నాం. రాజ్ కుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్ ఒక పాయింట్, ఈ కేసు 2018లో బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను కూడా ఈ విధంగా మాయం చేశారనేటువంటిది కూడా చాలా ప్రిసైజ్ గా ఈ మొత్తం రిపోర్ట్ లో ఉంది. ఒకసారి రిపోర్ట్ ఓపెన్ చేస్తే చాలా మీరు చెప్పినట్టు అంటే సాక్ష్యాధారాలు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ తోటి ఒక కోటరీ ఏర్పాటు చేశాడు. వాళ్ళ ప్రభుత్వ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరి మీద అంటే వీళ్ళెవరిలో కింద స్థాయి ఆర్డీఓలో లేకుంటే ఎంఆర్ఓస్ కాదు, వీళ్ళందరూ సచివాలయంలో పనిచేసే ఒక విధంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ బ్యూరోక్రసీలో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్న వాళ్ళను ఏమాచి బెదిరించి వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ విధంగా ఈ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారనేటువంటిది డాక్యుమెంట్ లో మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇస్మాయిల్, ఇప్పుడు మనం చూద్దాం దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కాపీ ఎక్స్క్లూజివ్ గా సాక్షి చేతిలో ఉంది. సో రోల్ ఆఫ్ A1 ఇన్ దిస్ కేసుకు సంబంధించి చూద్దాం. సో 2014లో ఈ కేసుకు సంబంధించి అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు స్టార్ట్ అయింది. ఇస్మాయిల్ మనం చూడొచ్చు అసలు ఫస్ట్ ఈ డిజైన్ టెక్ తర్వాత సిమెంట్స్ కు సంబంధించి ఎట్లా చంద్రబాబుకు టైఅప్ అయ్యారు, ఎట్లా కలిశారు, ఈ ఇల్లందు రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది క్లియర్ గా దీంట్లో ఉంది. సో మీరు చెప్పే ప్రయత్నం డేట్ జూలై 2014 అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కేవలం 60 రోజులు 50 రోజులు మాత్రమైనటువంటి రోజులు. ఆ టైంలో ఒక మీటింగ్ జరిగింది. ఇందులో A1 గా ఉన్నటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి రోల్ ఉంది. A1 అనేటువంటిది మనం ఎక్కడ చూసినా కానీ అది చంద్రబాబు నాయుడు అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇల్లందు రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతుందో చంద్రబాబు నాయుడుకు సన్నిహితమైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి క్లోజెట్ ఆయన ఎవరైతే సిమెంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ మీటింగ్ నిర్వహించారు. ఆ వ్యక్తి పేరు సంజయ్ డాగా. ఆ సంజయ్ డాగా అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఏం కమిట్మెంట్ ఇచ్చారంటే చాలా స్పష్టంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని మేము ప్రాజెక్ట్ ని మేము కమిట్ అవుతున్నాం, దీన్ని చేద్దాము అనేటువంటి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా స్పెసిఫిక్ గా నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత డేట్ సంబంధించి 22/8/2014 సిమెంట్స్ కంపెనీ అదేవిధంగా డిజైన్ టెక్ ఇల్లందు రమేష్ తో ఒక ఏపీ సచివాలయంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటారో దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకుంటారో అప్రూవల్లో కొంతమందిని ఇందులో నియమించుకోవాలి, అంటే తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకురావాలి అనేటువంటిది చంద్రబాబుకు సంబంధించి ప్లాన్. అక్కడ ఇప్పుడు A3 అండ్ A4 గా ఉన్నటువంటి సుబ్బారావు ఎవరైతే ఆయన ఎండిగా స్కిల్ డెవలప్మెంట్ వచ్చారో సుబ్బారావు అదేవిధంగా లక్ష్మీనారాయణ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ A4 గా ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరిని ఇందులో వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం లక్ష్మీనారాయణ ఎవరైతే A4 గా ఉన్నారో సుబ్బారావు A3 గా ఉన్నారో వీళ్ళిద్దరి నియామకాలు జరుగుతాయి. దీనిలో ఒక పెద్ద పొరపాటు కావచ్చు, పెద్ద ల్యాబ్స్ కావచ్చు, లేకుంటే కన్నింగ్ గా ఏర్పాటు చేసినటువంటి క్రైమ్ ఏంటంటే ఏదైనా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులను ఎవరైనా అపాయింట్మెంట్ చేయాలంటే దానికి క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. కానీ ఎక్కడ కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడు తన సొంత మనుషుల్ని సుబ్బారావు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చాలా దగ్గర వ్యక్తి, లక్ష్మీనారాయణ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని నియామకం చేసి ఒక కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో మోర్ ఓవర్ ఈ లక్ష్మీనారాయణ అనేటువంటి అతనికి ఈ సుబ్బారావు అనే అతను కో బ్రదర్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి ఒరిజినల్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి, ఒక బ్యూరోక్రాట్ ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి చూస్తే కంప్లీట్ గా బయట వ్యక్తులు, ఆయనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇల్లందు రమేష్ కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐఏఎస్ అతనికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సుబ్బారావు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చెప్తాను. ఇందులో ఎవరైతే వెంకటేశ్వర్ అనేటువంటి ఒక చార్టెడ్ అకౌంట్ ని తీసుకొచ్చారు. ఈ చార్టెడ్ అకౌంటెంట్ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడికి ఒక ఆడిటర్ గా పనిచేస్తున్నాడు. అతను మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అతను టీడీపీతో అసోసియేట్ అయిన వ్యక్తి. జి సుబ్బారావుకు అతను ఒక విధంగా కోఆర్డినేట్ చేస్తూ ఈ మొత్తం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. అంటే తన మనుషులు పూర్తిగా ఇందులో మొత్తం 40 మనుషులు ఇన్వాల్వ్ అయితే అందరూ చంద్రబాబు నాయుడుకి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీకి ఏదో విధంగా రిలేట్ అయినటువంటి మనుషులు. సో వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తం వ్యవస్థను నడిపించాలనేటువంటి దానికి ప్రతి చోట కూడా ఎలా ఒక క్యాబినెట్ డెసిజన్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, డైరెక్ట్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేయడం, ఆ కార్పొరేషన్ కి ఒక ఎండీని అదేవిధంగా ఒక సిఓని అపాయింట్మెంట్ చేసేయడం. సో ముందు నుంచి కూడా అంటే కాన్స్పిరసీ ఏంటంటే ఎక్కడ కూడా ప్రభుత్వం నిధులు తనకు అనుకూలంగా మార్చుకోవాలి, ఎక్కడైనా ఆ నిధుల్ని తన ద్వారా మళ్లించుకోవాలనేటువంటిది ముందు నుంచి ప్లానింగ్ లో ఉంది. ఇది తర్వాత ఎక్కడో కొంత ల్యాప్సెస్ వల్ల పోయినటువంటి డబ్బు కాదు, ప్లానింగ్ లోనే ఉంది ఇదంతా. సో మనం చాలా స్పష్టంగా ఇందులో చేస్తే ముందుకెళ్తే చాలా విషయాలు ఇందులో బయటకు వస్తాయి. అదేవిధంగా దీనిలో ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకటి వ్యూవర్స్కి ఏంటంటే క్లియర్గా సో సిమెంట్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించి సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి ఎండిగా ఉన్నాడు. ఆ తర్వాత అతనికి సంబంధించి వికాస్ కన్వేల్కర్ అనేటువంటి వ్యక్తి సో ఎండి ఆఫ్ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఒక వ్యక్తి, మొత్తం ఈ ఇద్దరు కలిసి ఎవరికి టచ్లో ఉన్నారు, డాక్టర్ కె లక్ష్మీనారాయణ అనేటువంటి అతనికి టచ్లో ఉన్నారు. సో అతని త్రూ ఈ డిజైన్ టెక్ తర్వాత సిమెంట్స్ రెండు కలిపి ఈ ముగ్గురు ఆధ్వర్యంలో సుబ్బారావును ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఎండి
సీఈఓగా మార్చినటువంటి వైనం, ఇదంతా కూడా చంద్రబాబు A1 ఉన్నటువంటి అతని ఆధ్వర్యంలోనే పూర్తిగా జరిగినట్టుగా క్లియర్గా కనబడుతుంది. 2014 నుంచి జరుగుతున్నటువంటి ఈ తతంగానికి సంబంధించి మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళ స్టేట్మెంటు A1 నుంచి ఆల్మోస్ట్ A10 వరకు ప్రముఖంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి అసోసియేట్స్, డిజైన్ టెక్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత సిమెంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. సో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ఒక కార్పొరేషన్కి అనుబంధంగా ఇంకొక కార్పొరేషన్కి ఈక్వల్గా ఉండేటువంటి రైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదంతా ఎట్లా జరిగింది, ఎట్లా చూడొచ్చు ఇస్మాయిల్? రైట్, మనం ఒకసారి ముందు నుంచి ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ చేశారు. అందులో ఇప్పుడు కేసులో A3గా ఉన్నటువంటి సుబ్బారావును ఎండీగా చేశారు. ఇప్పుడు A4గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ మాజీ ఐఏఎస్ అధికారిని A4గా చేసి వాళ్ళిద్దరితో ఈ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు అని లక్ష్మీనారాయణకు బంధువు అయినటువంటి వ్యక్తిని దాన్ని చార్టెడ్ అకౌంటెంట్గా చేశారు. ఇక ఈ మొత్తం వ్యవస్థను నడపాలి అంటే ఇది దేనికి అనుకూలంగా పనిచేయాలి అనేటువంటిది, అంటే ఉన్నత విద్యా మండలికి అనుబంధంగా పనిచేయాలి అనేటువంటి ఒక మొత్తం కారణం తీసుకొచ్చి అందులో ఉన్నత విద్యాశాఖ మండలిలో ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ గా లక్ష్మీనారాయణ చేర్చడం జరిగింది. అంటే ఏదైనా ఫైల్స్ డైరెక్ట్ గా ఇతరుల అధికారుల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ లక్ష్మీనారాయణ నుంచి చంద్రబాబుకి వెళ్ళిపోతాయంట. సో లక్ష్మీనారాయణను ఉన్నత విద్యాశాఖ మండలికి సంబంధించి దాంట్లో ఆయన ఎక్స్ అఫీషియో మెంబర్ గా చంద్రబాబు నాయుడు పెట్టారు. ఇందులో ఈ కేసు మొత్తం చూస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో చాలా కీలకమవుతాడు అనేటువంటిది ముందు నుంచే చంద్రబాబు తెలుసు. ఆయనకు 4 పదవులు ఇచ్చారు. ఆయన డైరెక్ట్ గా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి హోదానిచ్చి ఏ ఫైల్ అయినా ఆయన త్రూ వెళ్ళిపోయే విధంగా. ఒకవేళ ఇందులో తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు ఎవరు కూడా సంతకం అవసరం ఉండదు, వాళ్ళకి సంబంధించినటువంటి దీని రివ్యూ అవసరం ఉండకుండా ముందే జాగ్రత్త పడినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడి వరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేది, దాన్ని ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా తన మనుషులు అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ప్రాజెక్ట్ ఎంతకు చేయాలి అనేటువంటి దాని మీద ఒక DPR తయారు చేయాలి. ఈ DPR కూడా చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఎవరైతే డిజైన్ టెక్ నుంచి వచ్చినటువంటి సంజయ్ డాంగా కావచ్చు, లేకుంటే డిజైన్ టెక్ సిమెంట్స్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు, లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ కూర్చుండి కొన్ని వాళ్ళు మాట్లాడుకొని దీనికి ఇంత పెట్టుకున్నామని దాదాపు 3,350 కోట్లతో ఒక DPR తయారు చేస్తారు. ప్రధానంగా ఎప్పుడైనా అధికారం ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక DPR వచ్చినప్పుడు దాన్ని థర్డ్ పార్టీ రివ్యూకి పంపిస్తారు. సాధారణంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్టు ఇది కరెక్టేనా, ఇంతలో ఈ ప్రాజెక్ట్ అవుతుందా, దీనికి సంబంధించి కొనేటువంటి మషిన్స్ కు ఇంత వాల్యుయేషన్ ఉంటుందా, దీనికి సంబంధించినటువంటి వైబిలిటీ ఉంటుందా అనేటువంటి చెక్ చేయించాలి. కానీ అటువంటి ఎలాంటి చెక్ చేయకుండా ఒక DPR ను వీళ్ళే కూర్చుండి ఓకే చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఒక మీటింగ్ అటెండ్ అవుతారు. ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ DPR ఏం చేస్తారంటే సడన్ గా రేపు క్యాబినెట్ మీటింగ్ అనేటువంటి దానికి ముందు ఒక రోజు ముందు ఆ DPR ని సబ్మిట్ చేసేసి రెండో రోజు దాన్ని చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించినటువంటి క్యాబినెట్ లో ఓకే చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇస్మాయిల్, అది కూడా 15/2/2015 కు సంబంధించినటువంటి ముందు రోజు, అంటే క్యాబినెట్ కు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది అనడానికి ముందు రోజుగా దానికి చేశారు. ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ఇట్లాంటి కార్పొరేషన్ కి సంబంధించిన వాటితో టైఅప్ అయినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. బట్ మనం ఎక్స్క్లూజివ్ గా అందించబోతున్నాం 7 వెర్షన్స్ ఆఫ్ మెయిల్స్, అంటే గవర్నమెంట్ కి అందించాల్సినటువంటి ఈ ప్రపోజల్ ఆఫ్ అది థర్డ్ పార్టీ ఎవల్యూషన్ కి సంబంధించి కావచ్చు, తర్వాత ఎంత డబ్బులు ఉండాలి, ఎన్ని క్లస్టర్స్ చేయాలి, ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి దానిపైన ఒక ప్రణాళిక ఉండాలి. బట్ ఇక్కడ మాత్రం కేవలం ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే A1 చెప్పాడో, చంద్రబాబు చెప్పాడో అలాంటి వ్యక్తులకు సంబంధించి లక్ష్మీనారాయణ కావచ్చు, సుబ్బారావు కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి డిజైన్ టెక్నాలజీ సంబంధించవచ్చు, సిమెంట్స్ కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఈమెయిల్స్ కు సంబంధించినటువంటి డేటా ఇదంతా 2014 నుంచి మొత్తం వీళ్ళే సొంతగా థర్డ్ పార్టీ ఎవల్యూషన్ లేకుండా సొంతగా వీళ్ళే ఒక 7 ఈమెయిల్స్ ద్వారా కంప్లీట్ గా ఎంత వేయాలి, ఎంత అమౌంట్ వేస్తే ఎంత మనకు వస్తుంది అనేటువంటి చేశాడు. ఇంకొకటి మోరో చెప్పుకోవాల్సింది ఏంటంటే సిమెంట్స్ కంపెనీ చేసింది ఏంటంటే కేవలం ఇది NGO టైప్ అనమాట, కేవలం ఎలాంటి లాభాపేక్ష లేకుండా జరిగేటువంటి ట్రాన్సాక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి. బట్ ఇక్కడ కూడా చాకచక్యం ప్రదర్శించారు. మనం చూసుకోవచ్చు క్లియర్ గా మనం చూసుకోవచ్చు ఒక్కొక్క క్లస్టర్ కి ఎంత ఇవ్వాలి, గవర్నమెంట్ ఎంత అంటే 90% నిధులకు సంబంధించి అంటే 3,300 కోట్లలో 90% ఆఫ్ నిధుల్ని సిమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ సిమెంట్స్ ఇవ్వలేదు, కేవలం 10% ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో ఒక్కొక్క క్లస్టర్ అంటే మొత్తం 6 క్లస్టర్గా విభజించారు. ఎంతైతే ఇవ్వాలనుకుంటుందో అది మాత్రం క్లియర్గా చంద్రబాబు నాయుడు కన్సర్న్లో పూర్తిగా ఆ డబ్బును ఆ డిజైన్ టెక్నాలజీ అనేటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఈమెయిల్స్ ప్రూఫ్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాదాపు 7 ఈమెయిల్స్ అటు సుబ్బారావుకు అదే విధంగా సిమెంట్స్ కంపెనీ మధ్య జరిగినాయి. ఆ 7 ఈమెయిల్స్ ని తర్వాత కాలంలో సోదాల సందర్భంగా ఈ మొత్తం కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈమెయిల్స్ తో నేను ఒకటి చెప్పగలుగుతున్నాను, ఇది సిమెంట్స్ అనేటువంటి కంపెనీ గ్రాంటీ నేడుగా 3,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. అంటే ఒక సేవ లాగా, అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. దానికి ప్రభుత్వం 3,700 కోట్లు
కలిపి మొత్తం 3,356 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది రన్ అవ్వాలి. కానీ సిమెన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ లో చాలా స్పష్టంగా మార్జిన్ అమౌంట్ ప్రాఫిట్ షో ఇన్ ద కాస్ట్ ఎస్టిమేషన్ అని ఒక కాలం ఉంటుంది. అంటే ముందు నుంచి కూడా ఇందులో లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి అనేటువంటి లెక్కలు అటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎండి అయిన సుబ్బారావుకు సిమెన్స్ కంపెనీకి మధ్య జరిగినాయి. 3,000 కోట్ల రూపాయలు ఇస్తామనేటువంటి కంపెనీ ఏమీ ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులో ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేటువంటిది. అంటే వాళ్ళు మొత్తం 7 వర్షన్స్ ఇచ్చారు. ఇందులో క్లస్టర్ కి సంబంధించి ఒక్కొక్క క్లస్టర్ కి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినప్పుడు మాకు ఒక్కొక్క క్లస్టర్ నుంచి 34 కోట్లు, 102 కోట్లు, 98 కోట్లు, 97 కోట్లు ఇంత లాభం వస్తుంది అనేటువంటిది 7 వర్షన్స్ లో దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే ముందు నుంచి ఎక్కడ కూడా సిమెన్స్ అనేటువంటి కంపెనీ 3,000 కోట్ల రూపాయలు ఇస్తామనేటువంటి ఒక కమిట్మెంట్ లేదు. కేవలం పేపర్స్ మీద ప్రభుత్వం కేవలం ప్రజల ముందు లేకుంటే అసెంబ్లీలో అబద్ధం చెప్పడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంది. కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి 370 కోట్ల రూపాయలే ఒరిజినల్ అమౌంట్. దాన్ని ఏ విధంగా సిఫరింగ్ చేసి దాన్ని ఏ విధంగా వివిధ షెల్ కంపెనీస్ ద్వారా మార్చుకోవాలనేటువంటిదే అటు సిమెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు, డిజైన్ టెక్ సంబంధించిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు వేస్తున్నటువంటి ప్లాన్. అంటే ఆ 3,000 కోట్లు మొత్తం ఎక్కడ కూడా గాలిలో మాటలే. ఈ 370 కోట్లు మాత్రమే దీన్ని మొత్తం డబ్బును ఏమార్చేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటిది ఇంకొకటి ఫైనల్ గా చెప్పొచ్చు. అంటే దీంట్లో ఫైనల్ గా అంటే వాళ్ళు అంటే ప్రభుత్వానికి తెలుపకుండా వాళ్ళు స్వతహాగా అంచనా వేసిన ఈ 7 ఈమెయిల్స్ కి సంబంధించిన దాంట్లో ఫైనల్ చేసింది ఇది 2015-9 అక్కడ ఫైనల్ చేశారు. ఏంటి అంటే ఇది మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఒక్కొక్క క్లస్టర్ మొత్తం 6 క్లస్టర్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక్కొక్క క్లస్టర్ కి 553 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. దాంట్లో సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ 498 కోట్లు. సో రిమైనింగ్ 10% వాటా కింద ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఒక్కొక్క క్లస్టర్ కి 55 crores. సో దాంట్లో ఇక్కడ క్లియర్ గా తెలుసు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయ్యిండు కూడా దీంట్లోంచి ప్రాఫిట్లు ఎలా తీసుకోవాలనేది ముందుగానే స్కెచ్ చేశాడు. A1 ఏదైతే చెప్పాడో దాని ప్రకారం స్కెచ్ చేశాడు. దాని ప్రకారం చూస్తే 2014 కోట్లకు సంబంధించి క్లస్టర్ 1 కి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ 2014 కోట్లు మనకు ప్రాఫిట్ రూపం 214 కోట్లకు సంబంధించి ప్రాఫిట్ మనకు వస్తుందని చెప్పారు. దాన్ని ఒక విభాగంగా తీసుకోవాలి. తర్వాత 115 కోట్లకు సంబంధించి కూడా రెండో పీస్ కింద మొత్తం 330 కోట్లు 214 ప్లస్ 115 కోట్లు 330 కోట్లని ఎట్లా మనం ప్రాజెక్టు స్టార్ట్ కాక ముందుగానే డబ్బులు తీసుకోవాలి. తర్వాత ఏదైతే మెజారిటీ గ్రాంట్ ఎయిడ్ కింద పెట్టాల్సినటువంటి కంపెనీ పెట్టకుండానే మొత్తం అసలు కంపెనీ లేదు, కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ లేవు, కానీ ప్రాఫిట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి చెల్లిస్తుంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి లాభాల రూపంలో ముందుగానే అంచనా వేశారు. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంపెనీకి సంబంధించిన దాన్ని లాభాల రూపంలో వచ్చేలా చేశారు. అంటే ఎంత స్కిల్ చంద్రబాబు ఇక్కడ ఉపయోగించాడనేది నిజంగా క్లియర్ గా తెలుస్తుంది. ఇస్మాయిల్ ఇక్కడ చూడొచ్చు 214 కోట్లు మనం 7th కి సంబంధించింది ఏదైతే ప్లాన్ ఉందో ఈమెయిల్ ఉందో దాంట్లో రిట్రైవ్ చేస్తే 214 కోట్లు ఒకసారి తీసుకున్నారు. అదేవిధంగా 115 కోట్లు రాంగ్ఫుల్ గెయిన్ 115 కోట్లని క్లియర్ గా A1 అదర్ అక్యూజ్డ్ కలిసి చేశారు అని చెప్పేసి సిఐడి ఇచ్చినటువంటి దాంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా తేలింది. దీన్నంతా ఎట్లా చూడొచ్చు, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయ్యుండి ₹1 కూడా పెట్టలేదు, కంపెనీ లేదు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకి సెంటర్స్ లేవు, అయినా ప్రభుత్వం మాత్రం 90% పెట్టాల్సిన వాడు ₹1 పెట్టలేదు. 10% కింద ఉన్న వాళ్ళు మాత్రం 330 కోట్లని వాళ్ళకి ఇవ్వడాన్ని, అది కూడా డిజైన్ టెక్ కి ఇవ్వడాన్ని ఎట్లా చూడొచ్చు. ఇంకొకటి కూడా వినబడుతుంది ఇస్మాయిల్, ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇంటర్వెన్షన్ లేదు. డైరెక్ట్ CMO నుంచి CS ద్వారా నేరుగా ఆదేశించాడు, చెప్పాడు ఏమని, మొత్తం డబ్బుల్ని కూడా మీరు డైరెక్ట్ గా ఇవ్వాల్సిందే, ఏ కంపెనీ 90% పెడుతుందో దాని గురించి చెప్పొద్దు, ఎక్కడ కూడా అడగొద్దు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తుంది. ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా. బట్ మనం ఒకసారి సిమెన్స్ అనేటువంటి కంపెనీ గురించి చూద్దాం. ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సిమెన్స్ ఇంటర్నల్ గా ఒక ఎంక్వైరీ చేసింది. దాంట్లో ఈ సంజయ్ డాంగా కావచ్చు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా సిమెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తో లీగల్ టీమ్ తో చర్చలు జరపకుండా ఈ మొత్తం కార్యక్రమాన్ని కానిచ్చారు. అంటే ఒక పెద్ద కంపెనీ పేరుని ఇక్కడ తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వీళ్ళు వస్తున్నారు అనేటువంటిది. ఇది మొత్తం నాన్ ప్రాఫిట్ అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నామంటే కేవలం 3,000 కోట్ల రూపాయలు మేము డైరెక్ట్ గా ఇచ్చేస్తాము, అది విద్యార్థులకు ట్రైనింగ్ ఉపయోగపడుతుంది, దాంట్లో ఎక్కడ కూడా ప్రాఫిట్ కావచ్చు మార్జిన్స్ కావాలని సిమెన్స్ అనేటువంటి చెప్పలేదు అనేటువంటి వీళ్ళు చెప్తున్నారు. సో సంజయ్ డాంగా లాంటి సిమెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి మాజీ ఉద్యోగిని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ ద్వారా భాస్కర్ అనేటువంటి జీవన్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళ ద్వారా ఈ వ్యవస్థను మొత్తం నడిపారు. దాదాపు 330 కోట్ల రూపాయలు, అంటే క్లస్టర్ కు 55 కోట్ల చొప్పున మొత్తం 6 క్లస్టర్లకు 330 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి అనేటువంటిది అది తీసుకొచ్చారు. ఇక రిలీజ్ చేయడానికి కూడా పూర్తిగా ఒక తతంగం నడిచింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి డబ్బులు విధించాలి, డబ్బులు రావాలి అంటే అంత ఈజీగా ఉండదు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిర్ణయం తీసుకున్నా కానీ చీఫ్ సెక్రటరీ లెవెల్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, తర్వాత ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా చోట్ల కొర్రీలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ రూల్ ప్రకారం నడవాల్సి ఉంటుంది, ప్రతి దానికి కూడా రివ్యూ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం డబ్బులని ఈజీగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు. ఆ గ్రీన్ ఛానల్ ఏంటంటే
కార్పొరేషన్, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏదైనా ఫైల్ వస్తే ఆ ఫైల్ డైరెక్ట్ గా తనకు అనుకున్నటువంటి లక్ష్మీనారాయణ ఎవరైతే అతనికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇచ్చారో ఎక్స్ అఫిషియో మెంబర్ గా పెట్టి ఆయన దగ్గరకు వస్తుంది. ఆయన దగ్గర నుంచి నేరుగా ఏదైతే ఉన్నత విద్యాశాఖ మండలిలో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎటువంటి సంబంధం లేకుండా, ఆయన ఎటువంటి రివ్యూ చేయకుండా డైరెక్ట్ గా చంద్రబాబుకు వచ్చే విధంగా ఒక డైరెక్ట్ ఒక దానికి సంబంధించిన గ్రీన్ ఛానల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇక్కడ ఉంది. సో ఇస్మాయిల్ చూడొచ్చు, క్రియేట్ ఏ గ్రీన్ ఛానల్ అని చెప్పేసి ఒక కొత్తగా ఏమని చెప్పాడు, ఏమని క్రిమినల్ ఇంటెన్షన్ ఏమని దగ్గర ఆల్రెడీ ఉంది, ఇంతకు ముందే ఉంది కాబట్టి దానికి ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేయాలి. గ్రీన్ ఛానల్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కూడా ఎవరి సూపర్విజన్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఈ సీమెన్ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. తర్వాత ఈ గ్రీన్ ఛానల్ వల్ల ఎవరి ఇంటర్వెన్షన్ ఉండదు. నేరుగా అతను సీఎం తో మాట్లాడతాడు, లేదా సీఎం పెట్టినటువంటి A3తో మాట్లాడతారు. సో అతనితో మాట్లాడి క్లియర్ గా డబ్బులు విత్డ్రా చేసుకున్నటువంటి స్కోప్ ఉంటుంది. ఇంకొకటి చెప్పొచ్చు ఇక్కడ, సో స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి కొత్తగా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి డిపార్ట్మెంట్ చేశారు. మీరు చెప్పినట్టు 4 పదవులు సుబ్బారావు అనేటువంటి వ్యక్తి కేటాయించారని చెప్పారు కదా. సో ఇక్కడ ఈ రెండింటికి చూసుకున్నట్లయితే ఈ రెండింట్లో ఇంకొక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. ఈ డిపార్ట్మెంట్ నేరుగా ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీకి రిపోర్ట్ చేస్తుంది. అంటే A1, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు A1, A2, A3, A4 నుంచి A12 వరకు కంప్లీట్ గా ఫ్రాడెంట్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు. 90% పే చేయాల్సినటువంటి కంపెనీ, 90% పెట్టుబడి పెట్టాల్సినటువంటి కంపెనీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. 10% వేయాల్సినటువంటి గవర్నమెంట్ మాత్రం డబ్బుల్ని పూర్తిగా చెల్లించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇది చెప్పుకోవచ్చు. APSCSC నుంచి ఎంటర్ప్రైజెస్ ప్లస్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేసి చీఫ్ మినిస్టరే నేరుగా ఇక్కడికి పూర్తిగా దీని ప్రాజెక్ట్ మానిటర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక మీరు చెప్పినట్టు ఇస్మాయిల్ చెప్పండి, ఎందుకంటే మనం డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. మీరు చెప్పినట్టు మోర్ ఓవర్ ఫైనాన్షియల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. వాళ్ళు డాక్యుమెంట్ చూడాలి, ఆ మిషనరీ కరెక్ట్ ఉందా లేదా, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం చెప్తున్నారు, ఏంటి, ఏ టెక్నాలజీ వాడుతున్నారు అనేది ప్రూఫ్ ఆఫ్ DPRకి సంబంధించి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా ఉండాలి. అది మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎక్కడా లేనట్టుగా కనబడుతుంది. దాని గురించి ఏం చెప్తారు? క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిజంగా ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నట్టు అప్పుడు? డెఫినెట్ గా ఈ మొత్తం ప్రాసెస్ ని ఇంకొంత ఈజీ చేయడానికి చంద్రబాబు ముందు నుంచి ఎవరైతే GVN భాస్కర్ ఉన్నారో ఈ మొత్తం సిమిల్స్ కంపెనీకి సంబంధించి వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆయన మొత్తం కన్స్పిరేటర్, ఆయన A5 గా ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళ సతీమణి అపర్ణ అని ఆమె యూపీ క్యాడర్ కి సంబంధించినటువంటి ఒక IAS అధికారిని, ఆమెని స్పెషల్ డిప్యూటేషన్ మీద ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ కంటే 3 నెలల ముందు ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆమెను స్కిల్ డెవలప్మెంట్ లో డిప్యూటీ CEO పదవి ఇస్తారు. ఆమెకు డిప్యూటీ CEO మనం చూడొచ్చు, శ్రీమతి అపర్ణ ఉంటుంది, ఆమె IAS, ఆమె ప్రస్తుతం A6 గా ఉన్నారు. ఆమెను డిప్యూటీ CEO గా పెట్టి ఆమె ద్వారా కొంత ఈ మొత్తం బిల్స్ శాంక్షన్ అనేటువంటి ప్రక్రియను ముందు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందులో 90% ఏదైతే సిమెన్స్ అనేటువంటి కంపెనీ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే MOUలో ఉందో దాన్ని కూడా తర్వాత కాలంలో MOUలో లేకుండా చేస్తారు. జీవోలో మాత్రం ఉంటుంది. కానీ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి టైంలో ఎక్కడ కూడా 90% మనం ఎక్కడైనా బ్యాంక్ వెళ్ళి ఒక లోన్ తీసుకుంటే ఇల్లు కట్టడానికి మనం కొంత ఇన్వెస్ట్ చేసి గోడలు లేకుంటే దాని బేస్మెంట్ కట్టిన తర్వాతనే బ్యాంక్ డబ్బులు రిలీజ్ చేస్తుంది. అంటే కన్స్ట్రక్షన్ గ్రో అవుతున్న తీరుగా బ్యాంక్ లోన్ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఎదుటి కంపెనీ ₹1 ఇవ్వకుండా, సిమెన్స్ అనేటువంటి ఒక కంపెనీ ₹1 కూడా ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు తనకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా తనకు సంబంధించినటువంటి మొత్తం క్యాబినెట్ లో అప్రూవ్ చేసి 370 కోట్ల రూపాయలు వివిధ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎట్లా జరిగింది అనేటువంటి దాంట్లో కూడా చాలా సాక్ష్యాధారాలు మనకు దొరికాయి. ముఖ్యంగా IAS ఆఫీసర్స్ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ IAS ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ నోట్ ఫైల్స్ చూస్తే ఏ విధంగా చంద్రబాబు దబాయింపు చేశారనేది చాలా స్పష్టంగా. బిఫోర్ దట్ మనం ఒకటి చెప్పే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు అసెంబ్లీలో 2014లో జరిగినటువంటి దానికి సంబంధించి ఇదంతా కూడా మనం క్లియర్ గా వివర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా బయట, అది కూడా చంద్రబాబు పెట్టినటువంటి మనుషుల త్రూ, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కాకుండా జరిగింది. సో 2014లో జరిగినటువంటి తతంగాన్ని 2015-3-11కు సంబంధించి మార్చి 11వ తేదీలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఈ కంపెనీకి మనం టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇస్తున్నామని అప్పుడు ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ టెక్నాలజీ పార్ట్నర్స్ గా అనౌన్స్ చేశారు. అది కూడా 1 ఇయర్ బ్యాక్. అక్కడ మనం ఇంతకుముందు ఈమెయిల్స్ తో దొరికిన కీలక ఆధారాలను చూపించాం. అక్కడ ఎంత పెట్టాడు? 3300 కోట్లు పెట్టాడు. ఇక్కడికి వచ్చేసరికి 2500 కోట్లు అని చూపించడం జరిగింది టెక్నాలజీ పార్ట్నర్స్ కింద. దానికి సంబంధించినటువంటి క్లియర్ డాక్యుమెంట్ ఉంది. A1 కండక్టెడ్ ఏ మానిటరింగ్ మీటింగ్ ఆన్ 4/11/2016 అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. సో దాంట్లో కూడా A1 మొత్తం ఎక్కడ చూసినా A1 ఈ డాక్యుమెంట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా A1 ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్ గా కనబడుతుంది. A1 ఎవరో కాదు, నథింగ్ బట్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కీలక సూత్రధారని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ డాక్యుమెంట్ కి సంబంధించి. ఇప్పటిదాకా మనకి ఇస్మాయిల్ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక IAS ఆఫీసర్, అంటే వేరే స్టేట్ లో ఉన్నటువంటి ఒక IAS ఆఫీసర్ని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారంటే క్లియర్ గా తెలుస్తుంది ఎంత అమౌంట్ చేశారు. తర్వాత జీవోలు అంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఈమెయిల్ కన్వర్జేషన్ కూడా చూపించాం. తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిందని చూపించాం. తర్వాత ప్రైవేట్ మానిటరింగ్ కూడా చేసిన దానికి సంబంధించి
సంబంధించి కూడా క్లియర్ ఎవిడెన్స్ అనేది దీంట్లో క్లియర్ కనబడుతుంది. ఇక ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా జరిగింది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఏం చెప్పాడు, ఫైనాన్షియల్ సెక్రటరీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా, చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సునీత అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అభ్యంతరం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ తుంగలో తొక్కి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎట్లా అసలు బిల్లు శాంక్షన్ అవుతాయి ఇస్మాయిల్? డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఒక మెకానిజాన్ని క్రియేట్ చేశారు. గ్రీన్ ఛానల్ ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో తన మనుషులు ఉన్నారు, ఎండి సిఓ తన మనుషులు, వాళ్ళ ద్వారా ఫైల్ వస్తుంది. అందులో ఉన్నటువంటి సుబ్బారావును ఆయన ఎక్స్ అఫిషియో మెంబర్ గా పెట్టారు ఉన్నత విద్యాశాఖ మండలిలో. ఆయన ద్వారా గ్రీన్ ఛానల్ చంద్రబాబుకు వస్తుంది, చంద్రబాబు కేబినెట్ లో ఓకే చేశారు. కానీ అధికారులు మాత్రం ప్రతి చోట కూడా దీన్ని అబ్జెక్షన్ చేశారు. ఎక్కడెక్కడ అబ్జెక్ట్ చేశారో చెప్తాను. ముఖ్యంగా మనం ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి చూస్తే, ఎవరైతే అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీగా ఉన్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కార్పొరేషన్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది అనేటువంటిది తీవ్రంగా అందులో చేసినటువంటి అభ్యంతరం మనం చాలా స్పెసిఫిక్ గా చూడొచ్చు. దీనిలో మనం ఈ కార్పొరేషన్ సంబంధించి ఆయన జిఓఎంఎస్ నెంబర్ 47 లో చాలా క్లియర్ గా ఆయన రాయడం జరిగింది. ఏవన్ కూడా ముఖ్యంగా ఇలా ఏర్పాటు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది తన పారా నెంబర్ 35 లో జిఓ నెంబర్ ఎంఎస్ 47 లో ఇప్పుడు కూడా పబ్లిక్ డొమైన్ లో ఈ డాక్యుమెంట్ ఉంటుంది, మనం దీన్ని చూడొచ్చు. చాలా స్పష్టంగా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. వితౌట్ ఏదైనా ఒక కార్పొరేషన్ సంబంధించి క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ కార్పొరేషన్ రిక్వైర్స్ క్యాబినెట్ అప్రూవల్ చాలా స్పష్టంగా రాశారు. కానీ దీన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, తుంగలో తొక్కేశారు. ఎట్ ద సేమ్ టైం అదే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బట్ ద A1 floated rules and approved the note file for formation of APSSTC with noting that issue immediately అన్నాడు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు క్యాబినెట్ అప్రూవల్ లేకపోయినా సరే A1 చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇష్యూ చేయాలి అనేది ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీకి సంబంధించి వచ్చింది. ఆ ఫైనాన్షియల్ సెక్రటరీ కూడా అప్పుడు ఆబ్లిగేషన్ అంటే వద్దు, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. అప్పుడు సిఎస్ ఐవీఆర్ కృష్ణారావు కూడా ఉన్నారు. సో ఐవీఆర్ కృష్ణారావుకు సంబంధించి పాత్ర ఏంటి, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీ పివి రమేష్ గా ఉన్నారు. అతను చెప్పినా కూడా అతను క్లియర్గా ఇంటర్వెన్షన్ చెప్పారు. ప్రతిదీ క్లియర్గా ఉంది. వాళ్ళు ఇష్యూ చేసిన జీవో నెంబర్లో పారా నెంబర్తో సహా సిఐడి కేసు విచారణ జరిపిందంటే ఎట్లా చూడొచ్చు, మిగతాది కూడా చెప్పే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా మనం జియో ఆర్టీ నంబర్ 2452 అనేటువంటిది ఇది 270 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి అంటే వివిధ బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్ కి సంబంధించి అలొకేషన్ సంబంధించి ఇందులో పారా నంబర్ 74 లో చాలా స్పష్టంగా వాళ్ళు రాస్తారు. ఏం రాస్తారంటే ఈ మొత్తం డబ్బులకు సంబంధించి అందులో ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీ కూడా చెప్తారు ఏంటంటే ఇందులో కొన్ని ప్రోటోకాల్స్ అనేటువంటివి వర్కౌట్ కాలేదు, ఈ ప్రోటోకాల్స్ అనేటువంటివి కరెక్ట్గా లేవు, కాబట్టి రిలీజ్ కి సంబంధించి ఒకసారి మీరు రివ్యూ చేయండి అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి సంబంధించి రాసినటువంటి. అయితే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐవీఆర్ కృష్ణారావు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కాబట్టి ఆయన ఇమీడియట్ గా రిలీజ్ చేయమంటున్నారు, మీరు రిలీజ్ చేయండి అనేటువంటిది ఆయన అందులో చెప్పినటువంటి మాట. స్టిల్ ఆ తర్వాత అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీమతి సునీత, ఆమె చాలా ఐఏఎస్ అధికారి, ఆమె చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. ఆమె చాలా స్పష్టంగా రాసి ఇట్ మే బి అడ్వైజబుల్ ఫర్ ద గవర్నమెంట్ టు రీకన్సిడర్ రిలీజ్ ద టోటల్ అమౌంట్. అంటే ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇస్తున్నాను ఏంటంటే మీరు ఒకసారి ఆర్డర్ రిలీజ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి దీన్ని చూడండి, దీన్ని రివ్యూ చేయండి అని చెప్పారు. ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అప్పుడు పివి రమేష్ ఉన్నారు, ఆయన కూడా మళ్ళీ దీన్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన దీన్ని తిప్పి పంపుతారు. అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐవీఆర్ కృష్ణారావు చెప్పినటువంటి మాట ఏంటంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర ఒక మీటింగ్ జరిగింది, సుబ్బారావు వచ్చి నన్ను కలిశారు, ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి ఈ డబ్బులు ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పారు అని ఐవీఆర్ కృష్ణారావు తనకు చెప్పినట్లు పివి రమేష్ చాలా స్పష్టంగా ఒక నోట్ ఫైల్ కూడా రాశారు. ఆ నోట్ ఫైల్ కూడా ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ముఖ్యమంత్రి ఇమీడియట్ గా రిలీజ్ చేయమన్నారు అని సుబ్బారావు వచ్చి అప్పటి చీఫ్ సెక్రటరీ చెప్పడం వల్ల ఇదే విషయం చీఫ్ సెక్రటరీ అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పడం వల్ల ఆయన దాన్ని ఓకే చేస్తూ రాసినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత వరుసగా ఈ డబ్బు కొన్ని జియో నంబర్ ఆర్టీ నంబర్ 13 ద్వారా దాదాపు 371 కోట్ల రూపాయలు వివిధ బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్ లో రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే అధికారులు ఒకటి మీరు పూర్తిగా అధికారుల్ని ఓవర్ వ్యూ చేసేసి అధికారుల పరిధిలోకి రాకుండా చేసేందుకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం. ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎందుకంటే డబ్బులు రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల సంతకాలు ఉండాలి. అందులో సెక్రటరీగా ఉన్నటువంటి మహిళ శ్రీమతి సునీత గారు చాలా స్పష్టంగా దీన్ని రివ్యూ చేయండి అని ఆమె తన సంబంధించినటువంటి నోట్ ఫైల్ లో రాయడము, పారాగ్రాఫ్ తో సహా మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. రాసిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ లేదు దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ చెప్పారు, సుబ్బారావు వచ్చి చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా దీన్ని రిలీజ్ చేయమని చెప్పారు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత కాలంలో డబ్బులు ఇచ్చేసి
ఎక్కడ కూడా అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తారంటే 3,000 కోట్ల రూపాయలు సిమెంట్స్ కంపెనీ ఏవైతే ఇవ్వాల్సిందో దానికి సంబంధించి మీరు ఎక్కడ అడగొద్దు, మాట్లాడొద్దు, వాళ్ళని బలవంత పెట్టద్దు అని చెప్తారు. అంటే 371 కోట్ల రూపాయలు అప్పనంగా ప్రభుత్వ డబ్బును రిలీజ్ చేసేసి అవి షెల్ కంపెనీల ద్వారా తనకే వచ్చేటట్టు చూసుకొని అవినీతి చేసి ఎక్కడైతే 3,000 కోట్ల రూపాయలు రావాల్సిందో దానికి సంబంధించి అధికారులు మాట్లాడడం చెప్తారు. ఇంత క్లియర్ కట్ ఓపెన్ అండ్ షట్ కేసు ఇది. డెఫినెట్ గా ఇందులో బ్లాక్ అండ్ వైట్ లో ఎవ్రీ ఎవిడెన్స్ ఉంది. ఈ కేసుకు సంబంధించి అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, ఇంకొక విషయాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ కంప్లైంట్ అనేటువంటిది 2018లో వచ్చింది. ఇది పూణేలో ఉన్నటువంటి జిఎస్టీ కార్యాలయానికి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ లో చాలా స్పష్టంగా ఏదైతే డిజైన్ టెక్ అనేటువంటి ఒక కంపెనీ ఉందో అది జిఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టింది అనేటువంటి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ను డైరెక్ట్ గా పూణేలో ఉన్నటువంటి జిఎస్టీ కార్యాలయం నేరుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏసీబీ కార్యాలయం పంపుతుంది. అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు 2018లో. కానీ ఈ కేసు బయటికి వెళ్తుంది అనేటువంటి అనుమానం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్పటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఇందులో సిఓగా ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ తోని, ఆయన ఓఎస్డీ తోని పూర్తిగా సాక్ష్యాధారాలు, ముఖ్యంగా ఫైల్స్, నోట్ ఫైల్స్ మాయం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. 2018లో డీజీ జిఎస్టీఐ ఆఫీషియల్ పూణేకి సంబంధించిన దాంట్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఇస్మాయిల్ చెప్పినట్టుగా. సో దానికి సంబంధించినటువంటి దీని వెరిఫికేషన్, దీన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా ఏసీబీకి వాళ్ళు అప్రోచ్ అవడం జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టింది. ఎట్లాంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఎట్లాంటి ప్రాజెక్ట్ లేదు. అయినా 330 కోట్లకు సంబంధించి వీళ్ళ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్ పూణేలో ఎక్కడైతే తీగ లాగితే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డొంక కదిలింది. దాంట్లో A1 గా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి కంప్లీట్ గా డీటెయిల్స్ తో దొరికాడు. A1 నుంచి A4 వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది కంప్లీట్ గా ఇక్కడ ఏసీబీ పూర్తిగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇస్మాయిల్ ఇది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పూర్తి డాక్యుమెంట్లని, సో మొత్తం డాక్యుమెంట్లు అంతా కూడా 2014 నుంచి జరిగినటువంటి డాక్యుమెంట్లు అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడికి స్మార్ట్ చేసి పడేశారు. దాంట్లో కీలక రోల్ ఏంటంటే వీళ్ళే ఉన్నారు. సో సుబ్బారావు ఎన్వికే ప్రసాద్ అనేటువంటి ఓఎస్డీ సుబ్బారావు ఉంటాడు. సో అతని ద్వారా కీలక డాక్యుమెంట్లు అన్ని కూడా స్మార్ట్ చేశారు. అంటే ఒకసారి ఆలోచించవచ్చు, జీవో నెంబర్ 4 2016లో ఉన్నటువంటి జీవో నెంబర్ కి సంబంధించిన దాంట్లో ఆ రోజున పూర్తిగా నోట్ ఫైల్లో కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే చెప్పొచ్చు ఎట్లా ఇంటెన్షన్ ఎట్లా ఉంది ఏంది ఇదంతా, అసలు ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది. మొత్తం 40 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో A1 నుంచి A29 దాకా కంప్లీట్ గా చంద్రబాబు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఉన్నారు. మిగతా A29 నుంచి A40 దాకా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండిపోవడం మినహా ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత స్ట్రాటజిక్ గా అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత స్ట్రాటజిక్ గా ప్లాన్ చేశారు ఇస్మాయిల్ ఫైనల్ గా. బట్ డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి చూస్తే ఇది ఒక యాంటీ కరప్షన్ కేసు. ఎందుకంటే ఆయన ఆఫీస్ లో ఉన్నాడు, అంటే గవర్నమెంట్ వృత్తిలో ఉన్నాడు, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి చేసిండు. అవినీతి చేయడం కన్స్పిరసీ చేసిండు. కన్స్పిరసీ చేయడం కాదు, సాక్ష్యాధారాలను మాయం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. సో డెఫినెట్ గా చాలా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. 10 సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి కేసు ఇది. సో ఇంతే కాదు, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా విస్తృతంగా విచారణ చేస్తుంది. చాలా మంది వాంగ్మూలాలను తీసుకుంది. ఆ వాంగ్మూలాలలో మెయిన్ కన్స్పిరేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడే మొత్తం ఈ డబ్బును తన వైపు తిప్పుకున్నాడు, తన వైపు తెచ్చుకున్నాడు అనేటువంటిది కూడా చాలా మంది వాంగ్మూలాలు ఇచ్చారు. స్వెరన్ వాంగ్మూలాలు ఉన్నాయి. కాబట్టి సో డెఫినెట్ గా మనం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడే మొత్తం దీనికి కర్త, కర్మ, క్రియ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అతని అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటీవల వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి నోటీస్ చూసినా కానీ ఇటువంటి క్రైమ్స్ చంద్రబాబు నాయుడు చాలా చేశారు. ఇందులో కూడా సేమ్ పేర్లు ఉండడం బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చుకొని ఈ మొత్తం మాఫియాకు అతను ఒక డాంగా ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఎస్ ఇస్మాయిల్, నిజంగా బాబే దొంగ అని చెప్పడానికి క్లియర్ గా సిఐడి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, సిఐడికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ లో, ఇన్వెస్టిగేషన్ లో ఇవి కీలక రోల్ కు సంబంధించింది. మరికొంతమంది మంత్రులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరికొంతమంది మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సాక్షి ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. దాన్ని కూడా మిగతా బులెటిన్లో, సబ్సిక్వెంట్ బులెటిన్లో ఇస్తాం. 2 మంత్రులు కీలకంగా దీంట్లో కీలక రోల్ ప్లే చేశారు. ఆ మంత్రులు ఎవరు, ఆ మంత్రులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అయితే సిఐడికి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మేము ముందు ఉంచాం. హరి రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇస్మాయిల్, ప్రస్తుతం 2014 జూలై నుంచి అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఏం జరిగింది, 2014 జూలై నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువత స్కిల్ని పెంచుతాము అని చెప్పి మభ్యపెట్టి ఆ డబ్బులు ఎలా నొక్కేశారు అనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సిఐడి ఏదైతే పేర్కొందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం మా కరెస్పాండెంట్లు ఇస్మాయిల్ అదేవిధంగా రాజ్ కుమార్ అందించారు. ఆ లైవ్ చూసాం.